ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఊరు వాడ పండగ వాతావరణంలో వైసీపీ శ్రేణులు జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరొకవైపు యువత పోరు కార్యక్రమం. ఈ క్రమంలో వైసీపీ ఉత్సాహం మీద వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళు 11 సీట్లకు పరిమితమైనా కూడా ఈ సెలబ్రేషన్స్కి ఏం తక్కువ లేదనే విధంగా తెప్పి పొడుపుగా కొందరు మాట్లాడుతూ ఉంటే, ఈ మొత్తం కాంటెక్స్ట్లో నుంచి తాజాగా మీడియాతో మాట్లాడుతూ పాతకాలపు సూపర్ స్టార్ హీరో సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు డెఫినెట్లీ వైసీపీ శ్రేణులకు మరింత బూస్ట్ ఇచ్చేటివే. బట్ వ్యాలిడ్ కమెంట్స్ వెళ్ళండి. సుమన్ గారు ఏమంటారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిలాగా చూడాల్సిన అవసరమేం లేదు. కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారని చెప్పి 11 సీట్ల కోణంలో చూడక్కర్లేదు. ఒకవైపు మోడీ గారు, మరోవైపు చంద్రబాబు గారు, మరో జనసేన, వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఒకవైపు ఉండి పోటీ చేసినా కూడా జగన్ గారికి 40% ఓటు బ్యాంక్ వచ్చింది. అదే మామూలు విషయం కాదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓటమిలా ఎందుకు చూడకూడదు అంటున్నానంటే, జగన్ మంచి చేశాడు. నేను మారుమూల గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్కూళ్ళను చూస్తే, స్కూళ్ళలో ఫెసిలిటీని చూస్తే నేను ఆశ్చర్యపోయేవాడిని. అంత బాగా జగన్ డెవలప్ చేశారు. విద్యా వైద్యంలో జగన్ చేసిన మంచిని కాదనలేము. సరే, ఒక పాలకుడిగా కొన్ని మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉండవచ్చు. ఒక పాలకుడిగా తన హయాంలో కొన్ని మిస్టేక్స్ జరిగిండొచ్చు. ఓవరాల్గా జగన్ పాలన అద్భుతంగా చేశారు. అసలు కరోనాను జగన్మోహన్ రెడ్డి గారు డీల్ చేసిన విధానాన్ని అప్రిసియేట్ చేయకుండా ఉండలేము. విద్య వైద్యంలో ఆయన అద్భుతమైన పాలనను మనం అప్రిసియేట్ చేయకుండా ఉండలేము. సో ఇప్పుడు జగన్ 11 సీట్లకు పరిమితమయ్యారు అదేదో పెద్ద ఓటమి అని అసలు అటువంటి ఆస్కారమే లేదు అటువంటి విమర్శలకు. ముగ్గురు ఒకవైపు ఏకమైన 40% ఓటు బ్యాంక్ అంటే మామూలు విషయం కూడా కాదు అని చెప్పి సుమన్ గారు తాజాగా మీడియాతో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆవిర్భావ దినోత్సవం వేళ డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉన్న అభిప్రాయమే. ఆ అభిప్రాయం వాళ్ళకు ఉంది కాబట్టి, జగన్ మంచి చేశాడనే నమ్మకం ఉంది కాబట్టి, అధికారానికి దూరమైన తర్వాత కూడా ఇంత యాక్టివ్గా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత కమిటెడ్గా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకున్న నమ్మకం, 5 సంవత్సరాల వాళ్ళ పాలన ప్రజలకు మేలు చేసింది అని చెప్పి డెఫినెట్లీ వాళ్ళ నమ్మకం. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అంటూ ఉంటారు, వైసీపీ కార్యకర్త అనబడే వాళ్ళు వాళ్ళ నాయకుడిని చూసి కాలర్ ఎగరేసుకొని తిరగాలి అని. ఇప్పుడు వాళ్ళకైతే దానికి డోకా లేదు. ఎందుకని, మాటిచ్చినవన్నీ ఎగ్జిక్యూట్ చేశారు. ప్రజలకు జెన్యూన్గానే పాలన చేశారు. మేమేమి మాట తప్పలేదని ఫీల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నిజంగానే వాళ్ళలో ఇంత ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది.